టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ పై విద్యార్థులకు సంఘీభావం చేస్తూ నల్గొండ క్లాక్ టవర్ వద్ద డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాహుల్ గాంధీ పోరాట విజయమే అని డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత అన్నారు. విద్యార్థి యువతకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం తలవంచిందని, నీట్ పేపర్ లీక్తో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి రమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి, మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, జడల చిన్నమల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ముంతాజ్ అలీ, ప్రధాన కార్యదర్శులు ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, వేముల గోపీనాథ్, జమ్ము అశోక్, పెరుమండ్ల నరేష్, ఇంధనూరి శ్రీను, జోలం మహేష్, హరీష్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ భార్గవ్, దొండ రమేష్ యాదవ్, చింతమల్ల వెంకటయ్య, రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత అనేక రోజులుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల వల్ల నష్టం జరిగినటువంటి లక్షలాది కుటుంబాలలో మరి చీకటి రోజులున్నాయి. వారికి భరోసా కల్పించాలి. అనేక మంది మరణించారు. దీనికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా మరి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేసినాయి. కానీ ఒక పాసిస్టు ధోరణితోటి ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోలీసుల యొక్క తుపాకులు ఎక్కుపెట్టి ఈ దేశంలో స్వతంత్రానికి కారణమై ఈ దేశంలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల కోసం ఈ దేశం కోసం బలిదానం చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని మనం చూశాం. మరి గాయపరిచి అప్రజాస్వామికంగా వివరించినటువంటి తీరుని ఈ దేశ ప్రజలు గమనించినారు. కానీ దేశంలో ఉండబడేటువంటి కోట్లాది మంది యువతరం మరి మోడీ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ రాహుల్ గాంధీ వారి వెంట నడిచారు. ఈనాడు నీట్ పరీక్షలు ఇది కేవలం సంపన్న వర్గాలకు, డబ్బులు ఉన్నటువంటి వాళ్లకు మరి పేపర్లు దాసోహం చేసి అనేక మంది జీవితాలని తెరమరుగు చేసినటువంటి వారికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి దేశ యువత కదిలింది. ఒక దృఢ సంకల్పంతో ఈ దేశ యువత యొక్క గొంతుకై నిలబడ్డ రాహుల్ గాంధీ గారిని ఈనాడు అటు పార్లమెంట్లో బయట అణిచివేసే కార్యక్రమం మోడీ గారు తీసుకున్నారు. ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిరంటే దానికి రాహుల్ గాంధీ గారి యొక్క బలమైన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక సంకల్పాన్ని ఈనాడు ముందుకు తీసుకుపోయిండు.